మొన్న 2023 ఎలక్షన్ కి ముందు ఈ 2BHK ఇళ్లని లాటరీ సిస్టమ్ ఇతరత్ర వాళ్ళు ఫైనలైజేషన్ చేశారు అధ్యక్ష. సుమారు 23,500 ఇళ్లు చివరి కొన్ని నెలల ముందు ఇచ్చిన వాటిలలో ఇప్పటికీ 12,000 ఇళ్లు పైగా దాన్ని ఆక్యుపై చేసుకోవటం లేదు అధ్యక్ష. బెనిఫిషరీస్ వచ్చి అక్కడ నివసించడం లేదు అధ్యక్ష. నేను అనేది కొల్లూరు ప్రాంతం గాని, అది సంగారెడ్డి జిల్లా కానీ, ఇటు మేడ్చల్ జిల్లా కానీ, ఇటు రంగారెడ్డి జిల్లా కానీ, ఈ జిల్లాలకు సంబంధించిన దాంట్లో ఏవైతే అవుట్ కట్స్ లో 15 నుంచి 20 కిలోమీటర్ల దూరంలో 2BHK నాడు కట్టిన వాటిలలో శాంక్షన్ చేసిన ఎలకేషన్ బెనిఫిషరీని ఫైనల్ చేసిన సుమారు 12,000 పైచిలకు ఇప్పటికీ వారు వెళ్లి అక్కడ నివసించడం లేదు అధ్యక్ష. దీనికి ప్రధాన కారణం ఒక్కటే, ఎవరైతే ఆ పేదవాళ్లు పొట్టకూటి కోసం, ఆ జీవనోపాధి కోసం నివసించే ప్రాంతంలో అయితేనే వాళ్ళు ఉండగలుగుతున్నారు. లేకపోతే అంత దూరంలో మనం ఇల్లిస్తే అక్కడికి వెళ్లి మళ్లీ వెనక్కి రాని కారణంగా ఈ 12,000 గాని 12,500 ఇళ్లు కానీ ఆ బెనిఫిషరీస్ ఫైనల్ చేసుకోలేకుండా ఉన్నారు అధ్యక్ష. ఏవైతే ఈ 2BHKలు కంప్లీట్ అయి మౌలిక వసతులతో ఏవేవి పెండింగ్ ఉన్నాయి, ఆ మౌలిక వసతులకి ఎంత రిక్వైర్మెంట్ ఉంది, కంప్లీట్ అయిన వాటిని బెనిఫిషరీని ఫైనలైజేషన్ చేయాల్సిన ఎన్ని ఉన్నాయి, బెనిఫిషరీని ఫైనల్ చేసిన ఎంత మంది ఉండటం లేదని లిస్టు తెప్పించుకోవడం జరిగింది అధ్యక్ష. ఈ 12,000 12,500 మంది ఎవరైతే బెనిఫిషరీస్ ని ఫైనల్ చేశారో వారందరికీ కూడా 2 months లో మీరు మీ ఇళ్లలో వచ్చి నివసించకపోతే నెక్స్ట్ బెనిఫిషరీకి ఇవ్వటం జరుగుద్దని కూడా వాళ్ళకి నోటీసులు ఇవ్వటం జరిగింది అధ్యక్ష. దీంట్లో 6,500 మంది స్పందించారు అధ్యక్ష ఇప్పటి వరకు. ఆ స్పందించిన దాంట్లో సుమారు 4,000 మంది మీరు ఇచ్చిన ఇంటికి మాకు నిత్యము పనుండే మా పనులు చేసే ప్రాంతానికి దూరము ఉండటం కారణం చేత మేము అక్కడ ఉండలేకపోతున్నామని కొన్ని సమాధానాలు వచ్చాయి అధ్యక్ష. దీన్ని పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఎవరైతే బెనిఫిషరీని ఫైనల్ చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి మళ్ళీ ఒక 2 months ఎక్స్టెన్షన్ ఇచ్చాము అధ్యక్ష పీరియడ్. వాళ్ళు ఆక్యుపై చేసుకుంటే సరే, లేకపోతే ఎక్కడైతే కన్స్ట్రక్షన్ చేసిన ఏరియాకి పరిసర ప్రాంతాల్లో 5 నుంచి 10 కిలోమీటర్ల రేడియస్ లో ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఉంటారో వారికి ఇవ్వాలని కూడా ప్రభుత్వం ఆ విధంగా ఆలోచిస్తుంది అధ్యక్ష. తప్పకుండా వాటిని ఖాళీగా ఉంచొద్దని ఆలోచనతో ఉన్నాం అధ్యక్ష. ఈ 99 days కి సంబంధించిన అంశం ఏదైతే రోజులు ఉందో ప్రభుత్వం తీసుకున్న కార్యక్రమం, వీటిని విత్ ఇన్ ది టైమ్ లో ఎవరైతే నివసించిన వారి ఇళ్లు కానీ, అదే రకంగా కొత్తగా అలొకేషన్ చేయాల్సిన వాళ్ళ ఇళ్లు కానీ తప్పకుండా పూర్తి చేస్తాం. ఆనాడు 2017లో మౌలిక వసతుల కోసం సంబంధించిన ఎస్టిమేట్లు శాంక్షన్స్ ఆనాటి ప్రభుత్వం క్యాన్సిల్ చేసిన కారణంగా, రిజెక్ట్ చేసిన కారణంగా ఒక జీవో ఇచ్చి చాలా కాలనీలు సుమారుగా 80 ప్రదేశాల్లో మౌలిక వసతులకు డబ్బు అవసరం ఉందని 784 కోట్లు శాంక్షన్ చేసిన అధ్యక్ష. 784 కోట్లలో ఇప్పటికే 432 కోట్లు ఖర్చు పెట్టాం. ఇంకా ఈ 784 తోడు ఇంకా 220 కోట్లు అవసరం ఉండేటట్లుంది అధ్యక్ష. హలో ఫ్రెండ్స్, ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రంలో అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు కేటాయించాలని ప్రజాప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంది. లబ్ధిదారులను L1, L2, L3 3 భాగాలుగా విభజించి ఎంపిక చేయడం జరుగుతుంది. L1 లో పూర్తిలు L1, L2, L3. L1 కి డెఫినేషన్ పూరిల్లుండి స్థలం ఉంటే దాన్ని L1 కింద ట్రీట్ చేశాం అధ్యక్ష. ఇళ్ల స్థలం లేని వారిని LT కింద చేశాం అధ్యక్ష. L3 లో పూరిల్లు కాకుండా రేకుల షెడ్ లాంటి ఉన్న వాటిని L3 అనుకున్నాం అధ్యక్ష. ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ లో ప్రభుత్వం మొదటి విడత ఏదైతే 4.5 లక్షల శాంక్షన్ చేసి ప్రతి నియోజకవర్గానికి 3,500 చెంచులందరికీ 12,000 ఇళ్లు, దాంతో పాటు ITDA ప్రాంతంలోని నియోజకవర్గాలకు అదనంగా 1000 నుంచి 1200 ఇళ్లు ఇచ్చాం అధ్యక్ష. ఇవి కాకుండా ఇంకా ఏవైతే ల్యాండ్ ఎక్విజిషన్ లో వివిధ కారణాలుగా నష్టపోయిన వాళ్ళకి ప్రతి నియోజకవర్గం అవసరాన్ని బట్టి 10, 20, 30 ఇళ్లు కూడా ఇచ్చిన మాట వాస్తవం అధ్యక్ష. ఆ ఇందిరమ్మ కమిటీ జీవోలో స్పష్టంగా చెప్పాం అధ్యక్ష. సర్పంచ్ అనే వాళ్ళు ఏ పార్టీ ఉన్నా పార్టీలకు అతీతంగా ఆ ఇందిరమ్మ కమిటీకి అధ్యక్షుడు ఆ సర్పంచ్ అవుతాడు అధ్యక్ష. ప్రభుత్వం నుంచి ఏ రకమైన సూచనలు ఆదేశాలు
అవకాశాలు లేవు అధ్యక్ష. నిరుపేదలు ఎవరైతే ఉంటారో ఆ నిరుపేదలకు ఇవ్వాలన్నదే ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన అధ్యక్ష. సర్పంచ్ ఆ ఇందిరమ్మ కమిటీ సభ్యులు ఫైనల్ చేసిన దాన్ని గౌరవ జిల్లా కలెక్టర్ గారికి ఇస్తారు అధ్యక్ష. గౌరవ జిల్లా కలెక్టర్ గారు వెట్టింగ్ చేసిన తర్వాతనే ఆ జిల్లా ఇన్ఛార్జి మంత్రి గారు ఫైనలైజేషన్ చేస్తాడు అధ్యక్ష. జిహెచ్ఎంసీ పరిధిని గురించి కూడా అడుగుతున్నారు. అక్కడ ఆల్రెడీ ప్రతి డివిజన్ కి కార్పొరేషన్ కి ఒక వ్యక్తి ఆల్రెడీ అఫీషియల్ ఉన్నాడు అధ్యక్ష. అతని ద్వారానే ఆ ఇందిరమ్మ కమిటీ నుంచి గౌరవ కలెక్టర్ గారికి వెళ్తుంది అధ్యక్ష. వెళ్ళిన తర్వాత కలెక్టర్ గారు వెట్టింగ్ చేసిన తర్వాత ఎమ్మెల్యే గారి రోల్ కూడా ఏమి ఉండదన్న, ఎమ్మెల్యేలు కూడా పెడితే బాగుంటుందని తప్పకుండా దాన్ని కూడా పరిశీలిస్తాం అధ్యక్ష. పరిశీలించి రాష్ట్ర వ్యాప్తంగా ఏవైతే 2BHK కి సంబంధించినవి ఉన్నాయో, ఎక్కడ ప్రభుత్వ నిధులు ఖర్చు పెట్టి వివిధ స్థాయిలో హోల్డ్ అయి ఉన్నాయో అటువంటి వాటిని పాత ఏజెన్సీలు ముందుకొస్తే ఆ పాత రేట్లతో వాళ్ళతో కట్టిపీయటం జరుగుద్ది అధ్యక్ష. వాళ్ళు ముందుకు రాని పక్షంలో బెనిఫిషరీని ఫైనల్ చేస్తాము, బెనిఫిషరీకి బ్యాలెన్స్ డబ్బులు ఇస్తాము, వారి ఖాతాలో జమ చేస్తాము. వారి ద్వారానే ఆ బ్యాలెన్స్ వర్క్ కూడా కంప్లీట్ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టే విధంగా ఆదేశాలు ఇప్పటికే ఇవ్వటం జరిగింది అధ్యక్ష. రాష్ట్ర విభజన జరగక ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆనాటి ఇందిరమ్మ ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇళ్లకి ఒక శానిటరీ ఆనాడు వచ్చింది అధ్యక్ష. ఇప్పుడున్న తెలంగాణ రాష్ట్రంలోని అప్పటి 10 జిల్లాలు, ఇప్పుడు 23 జిల్లాల్లో సుమారు 21 లక్ష ఇళ్లు ఆనాడు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి టైంలో ఇందిరమ్మ ఇళ్లు కట్టించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి పేదవాడి ఆత్మ గౌరవానికి చిహ్నంగా ఉండే ఇళ్లిచ్చిన ఘనత ఆనాటి ఇందిరమ్మ ప్రభుత్వానికి అధ్యక్ష. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత 10 సంవత్సరాలు ఆనాటి ప్రభుత్వం ఏదైతే పరిపాలించినప్పుడు సుమారు 2 లక్షల పైచిలకు శాంక్షన్ ఇచ్చి, ఆ శాంక్షన్ ఇచ్చిన దాంట్లో 1,00,000 ఇళ్లకు శాంక్షన్ ఇచ్చిన మాట వాస్తవం అధ్యక్ష. ఈ 1,00,000 ఇళ్లలో సుమారు 70,861 ఇళ్లు మౌలిక వసతులు కొన్ని పూర్తి చేయకుండా ఫుల్ ప్లెడ్జ్ లో అన్ని డోర్లు స్లాబులు కంప్లీట్ చేశారు అధ్యక్ష. 21,838 ఇళ్లు పిల్లర్స్ తో గాని స్లాబ్ లేసిలు గాని వివిధ స్థాయిలో అసంపూర్తిగా పూర్తయి ఉన్నాయి అధ్యక్ష. ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ జిహెచ్ఎంసీ పరిధిలోని ఈ 26,000 ఇళ్లు ఏవైతే అసంపూర్తిగా కంప్లీట్ అయ్యాయో దాంట్లో 738 కోట్లు ఖర్చు పెట్టి పూర్తి చేసి నా చేతుల మీదనే కంటోన్మెంట్ ఇళ్లు కూడా ఇవ్వటం జరిగింది అధ్యక్ష. వివేకన్న గారు చెప్పినట్లు వారి నియోజకవర్గంలో కూడా కొన్ని చాలా స్పీడ్ లో వాటిని కూడా పూర్తి చేసే విధంగా బేషజాలకి పోకుండా ఏదైతే ఆనాటి ప్రభుత్వం జిహెచ్ఎంసీ పరిధిలో సుమారు 92,000 ఇళ్లు, అందుట్లో 62,000 ఇళ్లు ఆల్మోస్ట్ కంప్లీట్ చేసి కొన్ని మౌలిక వసతులు పెండింగ్ ఉన్నాయి అధ్యక్ష. రిమైనింగ్ బ్యాలెన్స్ కూడా ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం రాబోయే కొద్ది నెలల్లోనే పూర్తి చేయాలని ఆ దిశలో పయనిస్తున్నాం అధ్యక్ష.